రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై కూటమి సర్కార్ ఫోకస్ పెడుతుంది. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తున్న సర్కార్ ఇవాళ మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని రెవెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగు ముందు పడనుంది. ఇక డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్నటువంటి ఈ సంస్థ సుమారు 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతుంది. దీంతో పాటు మరో 1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెవెన్యూబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి కానున్నాయి. ఇక రెన్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ హైబ్రిడ్ క్యాప్టివ్ రెవెన్యూబుల్ పవర్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించబోతున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలి అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు.